హింసలు పెడుతున్నారా, కొడుతున్నారా, ఎలా పడతారో కొడుతున్నారా, అది ఇది నేను తట్టుకోలేకపోతున్నా. నాకు వచ్చి చూసే వరకు ఏం లేదు, మమ్మల్ని ఆ బాడీ దగ్గరికి వెళ్ళనియలేదు. మా అన్నయ్య నా మీద పడి ఏడ్చిండు. ఏమో కొట్టారు కదా, పెయిన్కి ఏమన్నా ఇవ్వచ్చు అని నేను అనుకున్నా. అడగలేదా మరి ఏం టాబ్లెట్స్ అసలు నేను అదే మేము అడిగితే మీకు చెప్పాలా, నీకు ఏం అవసరం ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి బెదిరించారు మమ్మల్ని. అడిగాం టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారంటే మీకు చెప్పాలా, అవసరం లేదు, ఇంచలు వెళ్ళండి అని చెప్పి మా బావ అడిగితే మా బావని బయటకు పంపించేశారు. నైట్ 12కి ఏమో కాల్ చేశారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా మీ అన్నయ్యకి ఇట్లా భుజం పెయిన్ వస్తుంది, ఇట్లా ఇది సంపద ఇట్లా జరుగుతుందంటే ఎందుకు అట్లా జరిగితే మా అన్నయ్యకి ఏ ప్రాబ్లం లేదని చెప్పి నేను మాట్లాడినాక మళ్ళీ 1కేమో కాల్ చేసి మీ అన్నయ్య అంటే ఇక్కడ ఉన్న ఇంకో మా అన్నయ్యతో ఉన్న వాళ్ళ తమ్ముడు దండుగుల చిరంజీవి ఫోన్ చేసి అంటే సీఏ వాళ్ళ ఫోన్ తీసుకొని చేసి ఇట్లా మీ అన్నయ్య హార్ట్ స్ట్రోక్ నుంచి చనిపోయాడని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్తే వాళ్ళ అన్నయ్య నా చెప్పుడుతోటి మా వాళ్ళని అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చినాను.